రెడ్డి అమెరికా పర్యటన సమాచారం ఇవ్వనందుకే కేంద్రం అనుమతి లభించలేదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. లండన్ కు అనుమతి ఇచ్చి అమెరికాకు ఇవ్వకపోవడానికి కారణమేంటో రేవంత్ చెప్పాలని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులను కలిసే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరించిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పర్యటన వివరాలు దాచి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానించారంటున్న బీజేపీ నేతతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరు రేవంత్ రెడ్డి కూడా బీజేపీని ఉద్దేశించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడి దీనిపైన మీరు స్పందనతో తెలుసుకుంటున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ బీజేపీ ఈరోజు కేవలం గుజరాత్ కొరకే పనిచేస్తుంది, తెలంగాణ ఖండం చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరైనా కలుస్తున్నారు ఏందనేది. అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతను ఎవరెవరిని కలుస్తున్నాడు అనేటటువంటి విషయం తర్వాత తెలిస్తే ఆ వ్యక్తులు దేశం యొక్క భద్రతకు హానికరమవుతారని చెప్పేసి తప్పకుండా దానివల్లనే వారి యొక్క టూర్ క్యాన్సిల్ అయింది, వారికి పర్మిషన్ రాలే. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ మమ్దాని అయితే కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ వాళ్ళు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ దేశ భద్రతకు అది నష్టమవుతుంది కాబట్టి వారిని ఆపడం జరిగిందని చెప్పి స్పష్టంగా కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ దేశానికి వ్యతిరేకంగా చేసి మాట్లాడేటువంటి వ్యక్తులను ఎందుకు కలవాల్సి వస్తుంది, అది మీరు స్పష్టం చేయాలి. ఇది ఒక ప్రోటోకాల్. మీరు గతంలో అమెరికా పోయారు, ఎప్పుడు ఆపినరా? మీరు సింగపూర్ పోయిన ఎప్పుడు ఆపినరా? థాయిలాండ్ పోయిన ఎప్పుడు ఆపినరా? మీకు ప్రతి లండన్ పోయిన మొన్న ఆపినరా? ఎందుకు ఆపలే? ఇప్పుడు ఎందుకు ఆపారు? ఇది వారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గుజరాత్ సీఎంకి పర్మిషన్ ఇచ్చారు, తెలంగాణ సీఎంకి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే గుజరాత్ అభివృద్ధి కొరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే తప్పుదారి పట్టడం. అంటే గుజరాత్ సీఎంకు ఈయనకి సంబంధం అంటే ఆయన చెప్పిండొచ్చి ఎవరైనా కలుస్తానని చెప్పి నువ్వు చెప్పేది ఉండే నేను ఎవరైనా కలుస్తున్నాను అనేది. ఆయన ఫేరుగున్నాడు, నువ్వు ఫేరుగలేవు, అంతే డిఫరెన్స్. మీరు చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటనని అనుమతి ఇవ్వలేదంటే తెలంగాణను అవమానించినట్టే, రేవంత్ రెడ్డిని అవమానించినట్టు కాదు. కాన్స్టిట్యూషన్లో చాలా స్పష్టంగా యూనిటరీ ఫీచర్స్ ఎలాగ ఉన్నాయో ఫెడరల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇద్దరు కాంబినేషన్స్తో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో వారికి రాజ్యాంగం తెలియకుంటే మరి ఆలోచన చదువుకోవాలి తప్ప ఈరోజు కేవలం కేంద్రాన్ని నిందిస్తూ ఉన్నారు. కేంద్రం ఈరోజు మీరు తీసుకున్నటువంటి అపాయింట్మెంట్స్ యాంటీ నేషనల్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గర మీరు అపాయింట్మెంట్స్ తీసుకున్నారా, లేకుంటే నేషనల్ సెక్యూరిటీ అంశం ఉన్నదా, అవన్నీ కూడా మీరు విశ్లేషణ చేసుకోకుండా ఈరోజు నాకు రాజకీయంగా నాకు వీసా ఇవ్వలేదు, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి గతంలో ఇచ్చినారు కదా, గతంలో మీరు విదేశీ పర్యటనలు చేసినారు, మొన్న కూడా లండన్ పోయి ఇచ్చినారు. మరి ఆ పర్యటనలకు అనుమతించినటువంటి కేంద్రము మరి అమెరికా పర్యటన ఎందుకు అనుమతించలేదు? అక్కడ ఎవరెవరు అపాయింట్మెంట్స్ మీరు అడిగినారు? మరి అపాయింట్మెంట్స్ని అడిగినట్టుగా మీరు పొందుపరిచినారా? మీ ఐటనరీలో బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అవగాహన ఆయనకున్నదా? ఫస్ట్ బీజేపీ నేతలకు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఆయన ఇచ్చినటువంటి ఐటనరీ రాజకీయ, ఎందుకు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఆయన పర్యటన చేస్తూ ఉన్నాడు. దేనికోసం పర్యటన చేస్తూ ఉన్నాడు? రాజకీయ పర్యటనలో ఉన్నటువంటి క్లారిటీ మరి స్పష్టంగా మీరు చెప్పాలా. ఎక్కడ కూడా మీరు హైడ్ చేసినటువంటి అంశాలని మరి దాచిపెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానిస్తూ ఉన్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలని మీరు అవమానపరిచారు. ఈరోజు మీ వీసా మీకు అనుమతి రాలేదనంటే అది తెలంగాణ ప్రజలకు అవమానం. దానికి కారణాలు ఏందో నువ్వు చెప్పు ఫస్ట్. దానికి ఏమేమి కారణాలు, ఎందుకోసం నీకు వీసా రిజెక్ట్ అయిందో నువ్వు దానికి కారణాలు నువ్వు ముందు బయట పెట్టాలా. దేశ వ్యతిరేక శక్తులను ఆయన కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ ఆయన అనుమతి